సో డేటా వ్యాలిడేషన్ గురించి ఈ యొక్క సెషన్లో తెలుసుకుందాం. అయితే ఈ డేటా వ్యాలిడేషన్ అనేది ఎలా ఉంటుందంటే, సో ఇక్కడ నేను ఒక ఫినాన్షియల్ షాంపిల్ అనే ఒక ఎక్సెల్ వర్క్ బుక్ అనేది ఉందండి. ఓకేనా? సో ఎక్సెల్ వర్క్ బుక్ లో మనం చూసినట్లయితే టోటల్ మొత్తం వచ్చేసి ఇక్కడ 701 రోస్ ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇదే ఫైల్ ని MS SQL లో లోడ్ చేశాను. ఓకేనా? లోడింగ్ ఎలా లోడ్ చేస్తాం ఏంటనే సపరేట్ వీడియో చేశాను, ఒక చెక్ చేసుకోండి. ఓకే, సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫినాన్షియల్ షాంపిల్ అనేది ఒక ఫైల్. సో ఈ యొక్క టేబుల్, ఆ ఫైల్ ని ఈ టేబుల్లో ఇక్కడ లోడ్ చేసుకోవడం జరిగింది. తర్వాత దీన్ని ఎగ్జిక్యూట్ చేసినట్లయితే చూడండి, మొత్తం మనకు డేటా అంతా రావడం జరిగింది. సో అక్కడ మనకి ఎంత 701 రోస్ వచ్చాయి కదా. ఇప్పుడు ఏం చేయాలంటే జస్ట్ కౌంట్ స్టార్ట్ ఫ్రమ్ టేబుల్. ఓకేనా? సో ఎగ్జిక్యూట్ చేయండి. సో మొత్తం 700 రోస్ ఉన్నాయి, మరి అక్కడ 701 ఉంది కదా అని అంటే, సో ఒకసారి అబ్జర్వ్ చేయండి, నా ఎక్సెల్ ఫైల్ అనేది ఫస్ట్ కాలం, అంటే ఈ యొక్క కాలం అనేది 1 నుంచి స్టార్ట్ అయింది. సో అందుకే మనకి ఇక్కడ 701 రోస్ అని చూపిస్తాం. సో యాక్చువల్ ఇక్కడ ఉన్నాయి మనకు మొత్తం ఇంత కాలమ్స్ తీసేయగా 700 మాత్రమే ఉండడం జరిగింది. థ్యాంక్ యూ.